సర్కార్ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణకు రకరకాల టెస్టులకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ చర్యలు చేపట్టింది. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో రోగ నిర్ధారణ పరీక్షలతో పేదలకు ఆర్థిక భారం తప్పుతోంది. ప్రైవేట్ ల్యాబ్ల్లో వేలల్లో అయ్యే ఖర్చును ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. రోగాల నిర్ధారణలో సర్కార్ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రోగులు. ఇక తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలపై V6 స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్లు వేలల్లో ఉంటాయి. ఒక్కో జిల్లా కేంద్రంలోనే వందల్లో హాస్పిటళ్ల సంఖ్య ఉంటుంది. సంబంధిత ఆసుపత్రులే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లను నిర్వహిస్తాయి. వీటికి అదనంగా బయట పదుల సంఖ్యలో ల్యాబ్లు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. అనారోగ్యంతో ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ను కలిస్తే మనం చెప్పేది అంతా విని ముందుగా పెద్ద లిస్టుతో టెస్టు రాస్తారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ పరీక్షలు భారంగా మారాయి. సాధారణ జ్వరానికి కూడా టెస్ట్ల పేరుతో వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తొలగిస్తోంది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాద్లోని నారాయణగూడలో సెంట్రల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలను వీటికి అనుసంధానం చేశారు. రోగి PHC, బస్తీ దవాఖానాకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇస్తే మరుసటి రోజు కల్లా వాటి ఫలితాలు రోగికి ఆటోమేటిక్ గా అందుతున్నాయి. ఇచ్చిన శాంపిల్స్ ను ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాత జిల్లా కేంద్రానికి, హైదరాబాద్ లోనైతే సెంట్రల్ ల్యాబ్ కు పంపుతారు. అక్కడ ఆ శాంపిల్స్ రన్ చేసి రిజల్ట్ ను వారిచ్చిన మొబైల్ నెంబర్ కు టెక్స్ట్ మెసేజ్ పంపుతారు. అందులో ఉండే లింక్ ద్వారా పరీక్షల ఫలితాలను PDF రూపంలో డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఆ రిజల్ట్స్ ను సమీపంలోని PHC, బస్తీ దవాఖానాకు వెళ్లి చూపిస్తే అవసరమైన మెడికల్ అడ్వైస్ తో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాంగణంలో సెంటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని బస్తీ దవాఖానాలు, UPHCల నుంచి ఇక్కడికి శాంపిల్స్ వస్తాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 10,000కు పైగా బ్లడ్ శాంపిల్స్ వస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆసుపత్రుల్లో రోగుల నుంచి సిబ్బంది బ్లడ్ శాంపిల్స్ తీస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ కు చేరుతున్నాయి. 24 గంటల్లోపు శాంపిల్ పై ఉండే QR కోడ్ ద్వారా రోగి ఫోన్ నెంబర్ కు మెసేజ్ ద్వారా రిజల్ట్స్ వెళ్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1546 సెంటర్లలో సిబ్బంది శాంపిల్స్ సేకరిస్తున్నారు. నేను UPHC తిలక్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను. ఇక్కడికి మార్నింగ్ 9 o'clock నుంచి నార్మల్గా ఈ ఏరియా లొకాలిటీలో ఉన్న జనాలు, నార్మల్గా ప్రజలందరూ వస్తుంటారు. ఇక్కడ మా హాస్పిటల్లో వచ్చేసి షుగర్ టెస్ట్ కానీ, షుగర్ పేషెంట్స్, BP పేషెంట్స్, జనరల్ కంప్లైంట్స్, వాళ్ళకి నార్మల్గా బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఫీవర్ ఇష్యూస్ ఉన్నా వస్తుంటారు. పీడియాట్రిషియన్ కూడా ఉంటారు. నార్మల్గా పిల్లల డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మేము చెక్ చేస్తాము. ఒకవేళ పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి మేము ఇక్కడ ఫ్రీగా టెస్ట్లు అవుతాయి, ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాము. బస్తీ దవాఖానా, PHC, CHCలలో దాదాపు 64కు పైగా పరీక్షలు చేస్తుంటారు. ఇందులో CBP, లిపిడ్ ప్రొఫైల్, విటమిన్ టెస్టులు, ఇలా రోగి నిర్ధారణకు అవసరమైన అన్ని పరీక్షల శాంపిల్స్ తీసుకుంటారు. BP, షుగర్, విటమిన్ D3, విటమిన్ B12, HbA1c, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఇలా రొటీన్ టెస్టులన్నీ ఇక్కడ ఉచితంగానే చేస్తారు. సాధారణంగా ప్రైవేట్ లో టెస్టు చేయించుకుంటే ఒక్కో వ్యక్తికి కనీసం 3,000 నుంచి 12,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేస్తుండటంతో ఈ తిప్పలన్నీ తప్పాయి అంటున్నారు రోగులు. ఇక్కడ నాకు షుగరు అంటే 230 అబోవ్ ఉండేది. బిఫోర్ ఫుడ్ కూడా 190 దాకా ఉండేది. నవంబర్ నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంది. ఒక 3 monthsలో నాకు రికవర్ అయ్యి ఇప్పుడు 85 నుండి నార్మల్కి వచ్చేసింది అనమాట. అందుకని ఇంకో టెస్ట్ చేయమన్నారు. తర్వాత కంట్రోల్ అయిపోతుందని చెప్పారు. మామూలుగా అయితే చూసిన విధానం అన్ని టెస్టులు చేసే వాళ్ళ ల్యాబ్లు కానీ, డాక్టర్ గారి అందరూ ఫ్రెండ్లీ నేచర్గా బాగా చూసుకోవడం కానీ, వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఈ క్లీనింగ్ కూడా బాగుందన్నమాట. ఇక్కడ పేద, మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టెస్టులు ప్రయోజనకారిగా మారాయి. ప్రభుత్వం చేపట్టిన డయాగ్నోస్టిక్స్ చర్యలు పేదల ఆర్థిక ఇబ్బందులను దూరం చేయడంతో డయాగ్నోస్టిక్స్ సేవలపై హర్షం వ్యక్తమవుతోంది.